వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. ప్రతిరోజు మనం స్పెషల్ రెసిపీస్ నేర్చుకుంటున్నాం. ఎక్కడ? ఈ షెఫ్ స్పెషల్ లో. మరి ఈ రోజు కూడా ఒక స్పెషల్ రెసిపీ నేర్చుకోవాలి కదా. నేర్చుకోవాలి అంటే మన షెఫ్ రావాలి కదా. మరి పిలిచేద్దామా? లెట్ మీ వెల్కమ్ షెఫ్ శ్రీకాంత్ గారు. హలో గారు. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్ అండి. సూపర్ అండి. మేము కూడా చాలా బాగున్నాం. ఈ రోజు మనం స్పెషల్ రెసిపీ నేర్చుకోవాలని మేము డిసైడ్ అయిపోయి వచ్చాం. మాకు చాలా స్పెషల్ కావాలి. చాలా స్పెషల్ చేద్దాం. చాలా స్పెషల్ హెల్దీ అండ్ సింపుల్ వన్. హెల్దీ, సింపుల్ అండ్ స్పెషల్. ఏమిటి? కొరియండర్ చికెన్. వావ్. సో కొత్తిమీర చికెన్ అన్నమాట. అవును. మరి కొరియండర్ చికెన్ తయారు చేసుకోవాలంటే ఏం చేయాలి? కొరియండర్ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొరియండర్ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్, క్రీమ్, ఉల్లిపాయ ముక్కలు, పెరుగు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, ఉప్పు, పసుపు, బిర్యానీ ఆకు. కొరియండర్ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలను నోట్ చేసుకున్నారు కదా. నేను ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామా? వెళ్దాం. వచ్చేయండి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సో శ్రీకాంత్ గారు, ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేద్దాం ఇప్పుడు? పాన్ పెట్టుకోవాలి ఫస్ట్. అవునా? స్టవ్ ఆన్ చేసేద్దామా? ఓకే, పాన్ పెట్టేసాము. అండ్ ఇప్పుడు ఆయిల్ వేయాలి కదా. యా, ఐ నో. నేనే మీకు నేర్పిస్తాను కొన్ని రోజులు అయితే. ఆయిల్ కొద్దిగా వేయండి. ఓకే, ఎందుకంటే మనం హెల్దీ అన్నాం. సో ఆయిల్ కొద్దిగా సరిపోతుంది. ఓకే, సో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. అంతే, తక్కువ ఆయిల్ వేసుకోవాలి. తక్కువ వేసుకుంటే మనం హెల్దీగా ఉంటాం. ఫస్ట్ మనం దీంట్లో ఆనియన్ యాడ్ చేస్తున్నాం. ఓకే, ఆనియన్ కొద్దిగా తక్కువనే యాడ్ చేస్తున్నాం, ఎందుకంటే ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకి స్వీట్నెస్ వచ్చేస్తుంది ఆనియన్. ఓకే, ఆ కొరియండర్ టేస్ట్ మనకి తెలియదు కాబట్టి ఆనియన్ కొద్దిగానే యాడ్ చేస్తున్నాం. సో ఆనియన్ యాడ్ చేసాము, కొద్దిగా సాఫ్ట్ అవ్వాలన్నమాట. ఓకే, సో ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఆనియన్ ఉడికితే చాలు, ఆయిల్ ఉడికితే చాలు. మసాలా ఏం వాడట్లేదు, జస్ట్ బే లీఫ్, బిర్యానీ ఆకు. అచ్చా, సో అంటే జస్ట్ ఫ్లేవర్ కోసం, బిర్యానీ ఆ స్మెల్ కోసం. ఓకే, అంటే కొరియండర్ మనకి ఫ్లేవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. జనరల్గా మనకి పుదీనా ఫ్లేవర్ ఉంటుంది, బట్ అంతగా తెలియదు అనమాట. కొత్తిమీర కొద్దిగా ఘాటు ఉంటుంది. సో ఘాట్ కవర్ చేయడానికి మనం కొద్దిగా బే లీఫ్ ఘాటే ఉంటుంది, బట్ కొద్దిగా దాన్ని ఆ ఫ్లేవర్ తగ్గిస్తుంది అనమాట. ఓకే, కొత్తిమీర ఫ్లేవర్ ని కొంచెం తగ్గిస్తుంది. ఓకే, అందుకని మనం ఈ బే లీఫ్ అది బిర్యానీ ఆకు యాడ్ చేసుకుంటాం. మనకి ఇది ఫ్రై అవుతుంది. ఇందులో కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకున్నాం. అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ మీడియంగా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం నాన్ వెజ్ కి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇందులో మనం ఇది కొత్తిమీర అండ్ గ్రీన్ చిల్లీ సపరేట్ కావాలంటే సపరేట్ గా గ్రైండ్ చేసుకోవచ్చు, బట్ నేను ఎందుకంటే గ్రీన్ లో కలిసిపోతుందని వేసేసాను అనమాట. కారం యూజ్ చేయట్లేదు, సో అందుకే పచ్చిమిర్చి యాడ్ చేస్తాను. సూపర్. సో పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర, సో రెండు కలిపి పేస్ట్ చేసుకున్నాం కదా. ఆ పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి. 1 కప్ మొత్తం 1 కప్ యాడ్ చేసుకున్నాం. మనకు కావాలి అనుకుంటే బాయిల్ చేసి కూడా మీరు కొత్తిమీర బాయిల్ చేసి కూడా పేస్ట్ చేసుకోవచ్చు. నేను మాత్రం పచ్చిదే చేసిన అనమాట, ఫ్రెష్ ఫ్లేవర్స్ కావాలన్నమాట. బాయిల్ చేస్తే కొద్దిగా ఫ్లేవర్ తగ్గుతుంది అనమాట, ఆ వాటర్ లోకి ఫ్లేవర్ వెళ్ళిపోతుంది. సో కొద్దిగా ఫ్లేవర్ తగ్గుతుంది. అంటే ఇప్పుడు మీరు బిర్యానీ ఆకు వేసారు కాబట్టి మేనేజ్ అయిపోయింది. బిర్యానీ ఆకు వద్దు అనుకుంటే మనం ఉడకబెట్టి దాని తర్వాత పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. అచ్చా, సో మనం కొద్దిగా కుక్ చేయాలన్నమాట. చాలా మంది చేస్తూ ఉంటారు కొరియండర్ చికెన్ రెసిపీ, చాలా మంది చెప్పాను అనమాట. చెప్తే చేసి ఏంటండి మొత్తం కొత్తిమీర వాసనే ఉందండి. మీరు కొత్తిమీర ఫ్రై అవనివ్వాలి, కొద్దిగా ఫ్రై అవనిస్తే. కొత్తిమీర అంటే బాగా ఫ్రై చేస్తే అంత స్మెల్ అనేది ఉండదు, మనకి తెలిసిపోతుంది అనమాట. నేను చెప్పాను ఆయిల్ పైకి ఫ్లోట్ అయితే మనకి కుక్ అయింది ఇండికేషన్. సో మనకి ఇది కూడా ఆయిల్ ఫ్లోట్ అయ్యేదా కుక్ చేసుకోవాలి. ఓకే, అంటే ఎంత టైం పడుతుంది ఇప్పుడు? ఇది ఒక 5 మినిట్స్ సరిపోతుంది. 5 మినిట్స్ సరిపోతుంది. ఓకే, సో శ్రీకాంత్ గారు, ఉడికిందా కొత్తిమీర? హాఫ్ కుక్ అయిందండి. హాఫ్ కుక్ అయింది. ఇప్పుడు మనకు చికెన్ కుక్ కావాలి కాబట్టి హాఫ్ కుక్ అయినప్పుడు చికెన్ యాడ్ చేస్తాం. ఓకే, సో ఈ పేస్ట్ లోనే అది ఉడుకుతుందా లేకపోతే మనం వాటర్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చా? పేస్ట్ లోనే కుక్ అయిపోతుందండి. ది సేమ్ టైం చికెన్ లో కొద్దిగా ఫ్యాట్ ఉంటుంది కదా, ఆయిల్ దాంట్లోకి వచ్చేస్తుంది అనమాట. అచ్చా, ఓకే. సో మనం రిమైనింగ్ మసాలాస్ వేసేస్తాం దీంట్లో. నైస్. దీంట్లో కొద్దిగా గరం మసాలా, చాలా కొద్దిగా, ఎందుకంటే మళ్ళీ కొత్తిమీర డామినేట్ చేయకూడదు మనం. సో కొద్దిగా యాడ్ చేసుకుందాం. కొద్దిగా ఉప్పు. ఓకే, ఓకే. సో గరం మసాలా సాల్ట్ యాడ్ చేసుకుని
కలుపుకున్నాం. కావాలని కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేద్దాం. గ్రేవీ కొంచెం రిచ్ గా వస్తుంది అనమాట. సో గ్రేవీ కొంచెం రిచ్ గా రావాలి అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 2 to 5 minutes కుక్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. ఓకే. సో మూత పెట్టి డ్రైగా కావాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్ గా వాటర్ వేయకుండానే లిడ్ పెట్టేసుకుంటే ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది అండ్ డ్రై అయిపోతుంది అనమాట. అలా కూడా చేసుకోవచ్చు కావాలి డ్రైగా కావాలనుకుంటే. సో మనకి గ్రేవీ కొంచెం కావాలి కాబట్టి మనం వాటర్ యాడ్ చేసుకున్నాం. ఓకే. సో వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేద్దామా? మూత పెట్టేద్దాం. శ్రీకాంత్ గారు, సో ఉడికిపోయి ఉంటుందా? మంచి స్మెల్ వస్తుంది ఉడుకుతుంటే. అవునండి. కొత్తిమీర స్మెల్ భలే ఉంది. మస్తు ఉంది స్మెల్. అదిరిపోయింది స్మెల్ అయితే. సో మనకి చూడండి వాటర్ కొద్దిగా యాడ్ చేసాం. అవును. దానిలో ఆయిల్ మొత్తం బయటకు వచ్చింది అనమాట. సో మనకి కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం చివరిగా కొద్దిగా పెరుగు యాడ్ చేసుకుంటాం. ఎందుకని? మనకి గ్రేవీ చిక్కగా లేదు కదా, కొద్దిగా చిక్కగా ప్లస్ కొద్దిగా మనకి మింట్ చట్నీ కానీ కొరియండర్ చట్నీ ఏదైనా పెరుగు యాడ్ చేస్తుంటాం. సో ఇక్కడ మనం కొద్దిగా యాడ్ చేస్తే ఆ పులుపు మనకు వస్తుంది. ఓకే. సో పులుపు అలాగే గ్రేవీ కూడా కొంచెం చిక్కబడుతుంది, కొద్దిగా చిక్కబడుతుంది. మన కలర్ కూడా లైట్ అవుతుంది. ఓకే. ఓకే. చాలా మంది అనుకుంటూ ఉంటారు రెస్టారెంట్స్ లో కలర్ వాళ్ళది లైట్ గ్రీన్ కలర్ లో వస్తుంది, ఎలా కలర్ వేస్తారేమో అనుకుంటారు. డార్క్ కలర్ లైట్ వేస్తే ఏమవుతుందండి, కలర్ రానే రాదు, అంతే ఉంటుంది. ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే డార్క్ ఉన్న కలర్ ఏదైతుందో లైట్ అవుతుంది. సో మనం కలిపేసుకుందాము. కొంచెం గ్రేవీ కూడా కొంచెం లైట్ అయింది. అండ్ మనం కొద్దిగా క్రీమ్ యాడ్ చేసుకుంటాం. మళ్ళీ క్రీమ్. సో కొద్దిగా యాడ్ చేస్తాం, ఎక్కువ యాడ్ చేయట్లేదు మనం. ఓకే. అండ్ దీనిలో మనం ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా వాడలేదు, తక్కువ వాడాం. ఎందుకంటే మనకి వేరే కొత్తిమీర డామినేట్ చేయకూడదు అని చెప్పి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయలేదు మనం. సో ఇది మాక్సిమం 15 minutes లో రెడీ అయిపోతుంది. రెడీ అయిపోతుంది. మనం కొరియాండర్ ఒకవేళ ముందు బాయిల్ చేసి పెట్టుకుంటే మాత్రం తొందరగా అయిపోతుంది, తొందరగా కుక్ అయిపోతుంది ఆయిల్ లో. లేదు పచ్చిదే వేసామంటే ఒక 15-20 minutes. సో మనకి ఇది అయిపోయింది. స్విచ్ ఆఫ్ చేసి ఓకే డన్. సో డిష్ అవుట్ చేసేద్దాం. ఓకే. సర్వింగ్ బౌల్ ఇదిగోండి. సో వైట్ కలర్. సో అది గ్రీన్ కలర్ లో వచ్చింది కదా. అవును. గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్. లైట్ గ్రీన్ కలర్ వచ్చింది అనమాట. ఇంకా క్రీమ్ ఒకవేళ ఎక్కువ యాడ్ చేసుకుంటే మాత్రం ఇంకా వచ్చేస్తుంది, ఇంకా లైట్ అయిపోతుంది. బట్ మనకి ఇంతవరకు సరిపోతుంది. సో అంతే యాడ్ చేస్తాం. మనకి ఆయిల్ వేసిన ఆయిల్ కూడా ఫ్లోట్ అయిపోతుంది అనమాట. కొన్ని డిషెస్ మనం వేసింది కొద్దిగా, చాలా కొద్దిగా వేసాం, బట్ చికెన్ లో ఆయిల్ బయటకు వచ్చేసింది అనమాట. ఈ ఆయిల్ చూడడానికి బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆయిల్ టేస్టీగా ఉంటుంది అలా. అండ్ దీనికి మనం సింపుల్ గార్నిష్ జస్ట్ లైట్ గా క్రీమ్ వేసేసుకో. సో మళ్ళీ క్రీమ్ గార్నిష్ ఇది ఆప్షనల్. గార్నిష్ కావాలంటే చేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చు మీరు. ఓకే. సో కొద్దిగా క్రీమ్ యాడ్ చేసుకుందాం. సో లాస్య గారు కొరియండర్ చికెన్ రెడీ అయిపోయిందండి. ఎస్ రెడీ. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. టేస్ట్ చేయడానికి నేను కూడా రెడీ. సో చూస్తున్నారు కదా కొరియండర్ చికెన్ రెడీ అయిపోయింది. గుమగుమలు ఆడిపోతుందండి, టేస్ట్ చేయాలనిపించేస్తుంది. బట్ టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. కొరియండర్ చికెన్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చికెన్, కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్, క్రీమ్, ఉల్లిపాయ ముక్కలు, పెరుగు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, ఉప్పు, పసుపు, బిర్యానీ ఆకు. కొరియండర్ చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాణీ పెట్టుకొని నూనె వేసి, నూనె వేడెక్కిన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తరువాత బిర్యానీ ఆకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ వేసి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికిన తరువాత చికెన్, గరం మసాలా, ఉప్పు, తగినంత నీళ్లు వేసి 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆ తరువాత పెరుగు, క్రీమ్ వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కొరియండర్ చికెన్ రెడీ. కొరియండర్ చికెన్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకున్నారు కదా. మరి ఇంకా ఎందుకు ఆలస్యం, టేస్ట్ చేసిద్దామా? ఎస్, చేయడానికి నేను రెడీ.
మసాలా టూ గుడ్, చాలా 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 టేస్టీగా ఉంది. ఎక్కువ కూడా వేయలేదు అసలు. కానీ ఎక్కువ కొత్తిమీర ఫ్లేవర్ ఏం రావట్లా. అన్ని మనం కవర్ చేసాం కదండి, బే లీఫ్ వేసాము, పెరుగు వేసాము, క్రీమ్ వేసాము, అల్లం పేస్ట్ వేసాము, సో తగ్గుతుంది అనమాట. సో ఇవన్నీ యాడ్ చేయడం వల్ల సో సూపర్ టేస్ట్ వచ్చింది. మీకు కొత్తిమీర అంటే కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువ ఉంటుందేమో, అబ్బా కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువ ఉంటే తినలేము అని అనుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా సో కొత్తిమీర ఎక్కువ డామినేట్ చేయట్లేదు, కానీ కొత్తిమీర ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. సో కాంబినేషన్ బాగుంది, కొత్తిమీర అండ్ చికెన్ కాంబినేషన్ బాగుంటుంది. నిజంగానే కొరియండర్ చికెన్ చాలా 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 టేస్టీగా ఉంది. సో అన్ని కరెక్ట్ గా బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి. అవునండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఎప్పుడు మాకు ఇలాంటి స్పెషల్ రెసిపీస్ పరిచయం చేస్తూ ఉండండి. చూసారు కదండి, ఇవాళ మన షెఫ్ స్పెషల్ లో కొరియండర్ చికెన్ స్పెషల్ చాలా టేస్టీగా ఉంది. డెఫినెట్ గా ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ ని ఎంజాయ్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్.